హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి మీకోసం. నేను నైట్ నిద్రపోయే ముందు మీ పర్సన్ మీకోసం ఏం ఆలోచించారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వనివి డెఫినెట్గా స్కిప్ చేసేయండి. ఓకే, ప్రతి పాయింట్ అందరికీ మ్యాచ్ అవ్వాలి, అందరికీ సూట్ అవ్వాలి అనేది రూల్ ఏం లేదు. సో మీకు మ్యాచ్ అయినంత వరకు తీసుకోండి. మ్యాచ్ అవ్వకపోతే డెఫినెట్గా ఆ పాయింట్ మీకోసం కాదు అని అనుకోండి. ఓకే, సో చూద్దాము. అండ్ ఇది వచ్చేసి అన్ని రాసుల వాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చండి. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఇక్కడ మీ పర్సన్ అంటే మేబీ మీ హస్బెండ్ అవ్వచ్చు, మీ వైఫ్ అయి ఉండొచ్చు, మీరు ఇష్టపడే పర్సన్ అయి ఉండొచ్చు, మీ లవర్, మీ క్రష్ ఎవరైనా అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్ అయినా అయి ఉండొచ్చు. సో ఎవరి కోసమైనా సరే మీ మనసులో ఉన్న పర్సన్, మీ మైండ్లో ఉన్న పర్సన్ కోసం ఈ రీడింగ్. ఓకే, ఆ పర్సన్ మీ గురించి, ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అట్లీస్ట్ 3 టైమ్స్. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. ఓకే, సో కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. అండ్ మీరు ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ కూడా రీడింగ్కి రెజొనేట్ అవుతుంది. ఫస్ట్ టైం కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని కింద కామెంట్ సెక్షన్లో మీరు క్లైమ్ చేసుకోండి. ఈ రీడింగ్ మీ లైఫ్లో కూడా ఇలాంటి పాజిటివిటీ రావాలి అని మీరు క్లైమ్ చేసుకోండి. యూనివర్స్కి, ఏంజల్స్కి మీరు ఏ గాడ్ అంటే ఇష్టపడతారో ఆ గాడ్ నేమ్ చెప్పి గ్రాటిట్యూడ్ చెప్పండి. మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని కోరుకోండి గ్రాటిట్యూడ్ చెప్తూ. ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ జరుగుతున్నా సరే ఈ పర్సన్ మీ గురించి నేను నైట్ నిద్రపోయే ముందు ఏం ఆలోచించారు అది ఈరోజు మనం ఈ వీడియోలో చెక్ చేద్దాం. పాజిటివ్గా ఉన్నాయా థాట్స్, నెగిటివ్గా వచ్చినాయా? సో డైలీ ఒకేలాగా రాదండి. అందరూ పీపుల్ ఒకేలాగా ఉండరు. డైలీ ఒకేలాగా ఉండదు. డైలీ ఒకేలాగా అందరూ ఆలోచించరు. ఓకేనా, మీకు మ్యాచ్ అయ్యే పాయింట్స్ మాత్రమే తీసుకోండి. ఇప్పుడు నా వీడియో చూడండి, ఎవరి వీడియో అయినా, ఇంకా వేరే ఏదైనా టారో ఛానల్ చూడండి, ఎవరి ఛానల్ అయినా మీరు చూడండి. లేకపోతే జస్ట్ ఏంటంటే మీకు మ్యాచ్ అయ్యే పాయింట్స్ మాత్రమే తీసుకోండి. ఒకరోజు పాజిటివ్, ఒకరోజు నెగిటివ్ అట్లా ఉంది అంటే మేబీ ఆ రోజు నాకు కనెక్ట్ అయ్యింది నెగిటివ్ పర్సన్ థాట్స్ అయి ఉండొచ్చు. అది ఎవరి వరకు రీచ్ అవ్వాలో వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళకి అది రీచ్ అవుతుంది. ఇక్కడ కార్డ్స్లో నేను ఏ ఎనర్జీస్ వస్తే ఆ ఎనర్జీసే నేను చెప్తాను. కాబట్టి కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు ఎవరు వీడియో స్కిప్ చేయకండి. ఓకేనా, మీకు పర్సనల్గా మీ సిచ్యువేషన్కి మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది డెఫినెట్లీ ఛార్జబుల్ అండి. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఓకేనా, పర్సనల్ రీడింగ్స్ ఆర్ కంప్లీట్లీ పెయిడ్, ఫ్రీ కాదు. ఓకేనా, ఈ పర్సన్కి మీకు రీయూనియన్ అవుతుందా లేదా, అసలు వాళ్ళు మా గురించి ఏం ఆలోచిస్తున్నారు, మళ్ళీ మా లైఫ్లోకి వస్తారా, మేము రీయూనియన్ అవుతామా లేదా,
ఫర్దర్‌గా ఒకవేళ రీయూనియన్ అయినా కూడా మా రిలేషన్ ఎలా ఉంటుంది? మీ మ్యారేజ్ కోసం కానీ, మీ జాబ్ కోసం కానీ, కెరియర్ కోసం కానీ అండ్ థర్డ్ పర్సన్ రిలేటెడ్ రీడింగ్ కానీ, మీకు దేని రిలేటెడ్ పర్సనల్‌గా ఆహ్, సో, వాళ్ళ నేమ్ పైన, మీ నేమ్ పైన రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, నాకు స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. ఓకే. సో, లాస్ట్ వన్ మోర్ షఫుల్ అండి. చూసేద్దాం ఇంకా. మీ పర్సన్ మీ విషయంలో ఏం ఆలోచించారో నేను నైట్ నిద్రపోయే ముందు. ఎప్పుడైనా వాళ్ళ పర్సన్ గుర్తుకు రావాలి అంటే డే మొత్తంలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఏదైనా కొంచెం కూల్‌గా, పాజిటివ్‌గా ఆలోచించేది ఏంటంటే నైట్ నిద్రపోయే ముందే. మిమ్మల్ని మిస్ అవుతారు ఆ టైం అప్పుడే. గుర్తు చేసుకునేది మిమ్మల్ని ఆ టైం అప్పుడే. సో, ఆ టైం అప్పుడు మీ గురించి ఏం ఆలోచించారు అనేది చూద్దాం. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్‌గా రీడింగ్ రావాలి. కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో, ఈ పర్సన్ ఏంటంటే నిన్న నైట్ నిద్రపోయే ముందు వాళ్ళు మీ నుంచి మెసేజ్ వస్తుందేమో అని వెయిట్ చేశారు. మీ నుంచి మెసేజ్ వస్తుందేమో, మీ నుంచి కాంటాక్ట్ వస్తుందేమో, ఇట్లా మీ పర్సన్ మీకు చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారు. మీ గురించే పదే పదే వాళ్ళు ఆలోచిస్తారు. మీకు బాగా అడిక్ట్ అయిపోయి ఉన్నారు. చాలా అట్రాక్ట్ అయిపోయి ఉన్నారు. సో, వీళ్ళేంటంటే నేను మాట్లాడను, నేను కాంటాక్ట్ చేయను, నేను వాళ్ళని ఇష్టపడుతున్నాను, లవ్ చేస్తున్నాను, జెన్యూన్‌గా ఉన్నాను. సో, వాళ్ళే ముందొచ్చి నన్ను మాట్లాడించాలి. వాళ్ళే ముందొచ్చి నాతో మాట్లాడాలి. వాళ్ళే ముందొచ్చి నాకు మెసేజ్ చేయాలి. ఆ థాట్‌తో ఉన్నారు. ఇక్కడ చూడండి 2 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్‌కి ఏంటంటే ఈ రిలేషన్‌లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి. ప్రతిసారి నేనే ఇనిషియేట్ చేస్తున్నాను, నేనే మాట్లాడుతున్నాను, ఇంక నేను ఇనిషియేట్ చెయ్యను, ఇంక నేను ముందుకు వెళ్ళను, వాళ్ళొచ్చి మాట్లాడితే, వాళ్ళొచ్చి నాకు మెసేజ్ చేస్తే నేను డెఫినెట్‌గా వాళ్ళకి రిప్లై ఇస్తాను. నేను డెఫినెట్‌గా వాళ్ళకి కాంటాక్ట్ చేస్తాను. వాళ్ళకి నేను ప్రయారిటీ ఇస్తాను. వాళ్ళకి నేను బ్యాలెన్స్ చేస్తాను. ఎప్పుడు? ఈ పర్సన్ను మీరు వెళ్ళి ఈ పర్సన్‌కి మెసేజ్ చేసి, మీరెళ్ళి ఈ పర్సన్‌కి ప్లీజ్ చేసి, మీరెళ్ళి తనకి ఆహ్, తనతో మాట్లాడి, తనకి ఐ లవ్ యూ చెప్పి, తనకి ప్రపోజ్ చేసి, తనతో ఒక నార్మల్‌గా మీరు చేస్తే, నార్మల్‌గా చేయడం అంటే సో, మీరు ఇనిషియేట్ చేసి ఆ పర్సన్‌తో మాట్లాడితే డెఫినెట్‌లీ ఈ పర్సన్ ఏంటంటే మీకు మెసేజ్ చేయాలని కానీ, ఈ రిలేషన్‌లో ఒక బ్యాలెన్స్ తీసుకురావాలని కానీ డెఫినెట్‌గా ట్రై చేస్తాను. అవతల పర్సన్ వచ్చి నాతో మాట్లాడితే, తనొచ్చి నాకు మెసేజ్ చేస్తే, తనొచ్చి నాకు కాంటాక్ట్ చేస్తే డెఫినెట్‌లీ నేనిక్కడ మాట్లాడతాను అనే ఇదిలో ఉన్నారు. ఓకేనా? 2 ఆఫ్ పెంటికల్స్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ కప్స్. మీ పర్సన్ మీ విషయంలో చాలా ఎమోషనల్‌గా ఉన్నారు. చాలా ప్రేమ ఉంది వాళ్ళకి మీ మీద. క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటి? మీకు ఈ పర్సన్‌కి త్రూ టెలికమ్యూనికేషన్ 5D వరల్డ్‌లో మీ ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. ఒకరినొకరు మిస్ అవుతున్నారు. సో, ఒకరి ఎనర్జీస్ అనేది ఇంకొకరు డెఫినెట్‌గా అర్థం చేసుకుంటున్నారు. ప్రేమ ఉంది. అట్లాగే ఈగో, యాటిట్యూడ్ కూడా ఉంది. మీ మీద ఎంత ప్రేమ ఉందో ఆ పర్సన్‌కి స్పెషల్‌గా ఈగో, యాటిట్యూడ్ కూడా అంతే ఉంది. మీ మీద ప్రేమ లేదు అని కాదు. ప్రేమ చాలా ఉంది ఈ పర్సన్‌కి.
ఎమోషనల్‌గా చాలా ఉన్నారు మీ విషయంలో. చాలా ప్రేమ ఉంది. చాలా ఎమోషన్స్ ఉంది. మీరు కూడా ఈ పర్సన్‌కి చాలా ప్రేమ ఇచ్చారు. అది కూడా ఆ పర్సన్ రికగ్నైజ్ చేస్తున్నారు. ఇక్కడ కింగ్ చూడండి, ఇక్కడ క్వీన్. ఒక పర్సన్‌లో 2 ఉన్నాయి. ప్రేమ ఉంది, ఈగోను ఉంది. సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోండి, ఈగో అనుకోండి, ఏదైనా అనుకోండి. ఈ పర్సన్‌కి మీ మీద ప్రేమ ఉంది. అట్లాగే అండ్ మీ ఎనర్జీస్, వాళ్ళ ఎనర్జీస్ ఒకరికొకరు కనెక్ట్ అయి ఉంటాయండి ఎప్పుడు. ఒకవేళ వాళ్ళు సాడ్‌గా ఫీల్ అయితే మీరిక్కడ సాడ్ అయిపోవడం కానీ, వాళ్ళు హ్యాపీగా ఉంటే మీకు తెలియకుండా మీరెందుకో హ్యాపీగా ఉండడం కానీ, ఇట్లా ఒకరి ఎమోషన్స్ ఒకళ్ళు తెలుసుకుంటూనే ఉన్నారు. ఒకరి ఎమోషన్స్ ఒకరు అర్థం చేసుకుంటూనే ఉన్నారు. అండ్ 3 ఆఫ్ వర్డ్స్. సో, ఈ పర్సన్ హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. హర్ట్ అవుతున్నారు. స్ట్రెస్ అవుతున్నారు చూడండి. చాలా ఏడుస్తున్నారు మీకోసం. ఎందుకు ఇట్లా మీరొచ్చి తనని ప్లీజ్ చేయట్లేదు? ఎందుకు ఇట్లా మీరు తనతో కాంటాక్ట్ చేయట్లేదు? ఎందుకు మీరు తనని ఇంత బాధ పెడుతున్నారు? ఇంత స్ట్రెస్ చేస్తున్నారు? ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఇంతకుముందు అంత ప్రేమ చూపించిన మీరు, ఇప్పుడు తను నిజంగా ఈ రిలేషన్‌లో డీప్‌గా లవ్‌లోకి వచ్చినప్పుడు, మీరెందుకు తనని ఇంత బాధ పెడుతున్నారు? మీరెందుకు ఇంత తనని ఆహ్, ఇంత హర్ట్ చేస్తున్నారు? అది వాళ్ళ ప్రాబ్లము. పాస్ట్‌లో మీరు ప్రేమ చూపించారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడెన్ ఈ పర్సన్ ప్రేమలో మీరంటే ఇష్టం కలగడం గానీ, మీ మీ మీద ప్రేమ ఉండడం కానీ, ఇవన్నీ తనకి వచ్చిన తర్వాత, మీరు తనకి దూరం అవుతున్నారు. అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. సో, ఇక్కడ మీరు ఈ పర్సన్ నాకు తెలిసి బ్రేకప్ సిట్యుయేషన్‌లో కానీ, సెపరేషన్‌లో కానీ, నో కాంటాక్ట్‌లో కానీ, లెస్ కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో కానీ, ఇట్లా చాలా సిట్యుయేషన్‌లో ఉన్నారు. 3 ఆఫ్ స్వర్డ్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. మీ ఇద్దరు బ్రేకప్‌లో ఉన్నారు. సెపరేషన్‌లో ఉన్నారు. ఒకరికి ఒకరు ట్రస్ట్ ఇష్యూస్ ఏదో ఉన్నాయి. సో, క్లారిటీ లేదు. ఇది ఆఫ్టర్ 2 ఆఫ్ స్వర్డ్స్ వస్తుంది కాబట్టి 3 ఆఫ్ స్వర్డ్స్ హర్టింగ్. క్లారిటీ ఇయ్యట్లేదు ఈ పర్సన్ మీకు. కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు మీతో. మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. సో, దానివల్ల ఏంటంటే ఇంకా నేను తనకి నా లవ్ చూపించకూడదు. తను అసలు నా లవ్‌ని వాల్యూ చేయరు అని చెప్పేసి మీరు చాలా ఇచ్చారిక్కడ. కానీ ఆ పర్సన్ ఆ పర్సన్ మీకు అంత ప్రేమలోకి ఉండే లోపలికి మీ ఇద్దరి మధ్య తెలియకుండా ఏదో కన్‌ఫ్యూజన్స్, క్లారిటీస్, ఇల్యూషన్స్ వచ్చేసి మీ ఇద్దరి మధ్య ఇట్లాంటి బ్రేకప్ సిట్యుయేషన్స్ వచ్చింది. మేబీ ఈ 2 ఆఫ్ స్వర్డ్స్ కూడా మేబీ తన ఫ్యామిలీ మీరు కావచ్చు. లేకపోతే ఈ పర్సన్ లైఫ్‌లో ఇంకొకరు ఉన్నారు. సో, వాళ్ళకి ప్రియారిటీ ఇస్తూ మీకు ఈ పర్సన్ ఏంటంటే ప్రతిసారి బాధ పెడుతూనే వచ్చేవాళ్ళు. హర్ట్ చేస్తూనే వచ్చేవాళ్ళు. అది అయినా అయ్యుండొచ్చు. ఒక్కొక్కరి సిట్యుయేషన్‌కి, ఒక్కొక్కరి సినారియోకి ఒక్కొక్కటి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను అన్నీ చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు తను మిమ్మల్ని చాలా డీప్‌గా లవ్ చేస్తున్నారు. మీరంటే చాలా ప్రేమ ఉంది. కానీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య మాటలు లేవు. మీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. దూరం పెరిగిపోయింది. అది ఈ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. సో, ఈ పర్సన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఏ ఇష్యూతో అయితే గొడవలు జరిగాయో, ఏ ఇష్యూ వల్ల మీ ఇద్దరి మధ్య ఫైట్స్ జరిగిందో, సో, దాన్ని క్లారిఫై చేసుకోవాలి అనైతే అనుకుంటున్నారు. దానికి ఒక క్లారిటీ అయితే కావాలి అనైతే అనుకుంటున్నారు. అండ్ నైట్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ డెఫినెట్‌లీ మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు. బికాజ్ ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ చూడండి. వాళ్ళ లవ్ మీకు ఎక్స్‌ప్రెస్ చేయడానికి, వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ మీకు చెప్పడానికి డెఫినెట్‌లీ మీ లైఫ్‌లోకి ఈ పర్సన్ వస్తారు. బికాజ్ విత్ క్లారిటీ ఈ పర్సన్ వస్తారు. ఊరికినే రావద్దు అనైతే అనుకుంటున్నారు. ఒక క్లారిటీతో. సో, ఏ ఇష్యూ
మీకు ఈ పర్సన్ మధ్య దూరం పెంచిందో, మీ ఇద్దరికి బ్రేకప్ తీసుకొచ్చిందో, ఆ ఇష్యూ మీద క్లారిటీతో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. మీకు దగ్గరవ్వాలి అనుకుంటున్నారు. ఆల్రెడీ మీరిద్దరూ ఆహ్, చిన్న చిన్న ఇష్యూస్‌తో ఉంటే గనక మీకు దగ్గరవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ కొంతమందికైతే కొన్ని సిట్యుయేషన్స్‌లో మీ లైఫ్‌లోకి ఇంకొక పర్సన్ కూడా వచ్చే ఆప్షన్ ఇక్కడ నాకు కనిపిస్తుంది. అందరికీ కాదు, బట్ కొంతమందికి న్యూ పర్సన్ వచ్చే ఆప్షన్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. మూన్ చూడండి, మీకోసం ఈ పర్సన్ డే అండ్ నైట్ ఏడుస్తున్నారు, సఫర్ అవుతున్నారు. సో ఏదో తెలియకుండా మీ ఇద్దరి మధ్య, తనకే తెలియకుండా మీ ఇద్దరి మధ్య గ్యాప్ అయితే పెరిగిపోయింది. చాలా మేబీ కొన్ని మంత్స్ అయ్యుండొచ్చు, కొన్ని డేస్ అయ్యుండొచ్చు, కొన్ని ఇయర్స్ కూడా అయ్యుండొచ్చు. మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చి కానీ, మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చి కానీ, మీ ఇద్దరి మధ్య మీరిద్దరూ కలిసి ఉండడం, హ్యాపీగా ఉండడం ఇష్టం లేక ఎవరో మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేది క్రియేట్ చేశారు. అది మీ ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, వీళ్ళ ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. సో సంబడి వల్లే మీ ఇద్దరి మధ్య ఈ డిస్టర్బెన్సెస్‌కి, ఈ గ్యాప్‌కి కారణం అనేది మీ పర్సన్ ఫీలింగ్. బట్ ఈ పర్సన్ అయితే అట్ ప్రెజెంట్ మీకోసం డే అండ్ నైట్ ఏడుస్తున్నారు, సఫర్ అవుతున్నారు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా చూడండి, లవర్స్ కార్డ్ వచ్చింది. మీరంటే చాలా ప్రేమ ఉంది. మీతో ఒకసారి మాట్లాడాలని కానీ, రొమాంటిక్‌గా మీతో టైం స్పెండ్ చేయాలని కానీ, మీరిద్దరూ కలిసి పాస్ట్‌లో స్పెండ్ చేసిన ఆ మెమరీస్ అనేది కూడా ఈ పర్సన్‌కి స్టిల్ గుర్తొస్తున్నాయి. మీరు తనని ఎంత బాగా చూసుకుంటారు, ఎంత కేరింగ్‌గా చూసుకుంటారు, ఎంత లైక్ మీ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ అనేది, ఆ బాండింగ్ అనేది ఇంకా ఈ పర్సన్‌కి గుర్తుంది. అందుకే ఈ పర్సన్ డే అండ్ నైట్ మీకోసం చూస్తూ ఏడుస్తున్నారు. సో మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సోల్మేట్ బాండ్ అని కానీ, పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కానీ, పాస్ట్‌లో మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఎంత ఎంత బాండింగ్ ఉండేది మీ ఇద్దరి మధ్య, ఎంత అండర్‌స్టాండింగ్ ఉండేది. సో మళ్ళీ అది కావాలి అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరు స్పెండ్ చేసిన రొమాంటిక్ మొమెంట్స్ కానీ, ఆ టైమింగ్స్ కానీ, ఇవి గుర్తొచ్చినప్పుడల్లా ఈ పర్సన్ ఏడుస్తున్నారు. క్లారిటీతో అయితే క్లారిటీ తీసుకొని మళ్ళీ ఈ పర్సన్ మీ సైడ్ వస్తారు అని అనిపిస్తుంది. త్రీ ఆఫ్ కప్స్. సో ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. మీతో కలిసి హ్యాపీగా ఉండాలి, మీతో కలిసి తన ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవాలి. సో దానికి తెలిసి ఇది ఫ్యామిలీ సపోర్ట్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ ఈ పర్సన్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు. సో మళ్ళీ మీరు ఇట్లా రీయూనియన్ అయ్యి హ్యాపీగా ఉండాలి అంటే, సో సమ్ అదర్ పర్సన్స్ హెల్ప్ అయితే తీసుకోవాలి మీరు, ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ స్టార్ కార్డ్ కూడా, ఎందుకంటే ఈ పర్సన్‌కి ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకా స్టిల్ హోప్ ఉంది. ఇంకా ఇది ఎండ్ అవ్వలేదు, మళ్ళీ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ ఇది కంటిన్యూ చేయగలను అనే నమ్మకం ఈ పర్సన్‌కి ఉంది. మళ్ళీ మీ ఇద్దరి మధ్య
పెరిగిన ఇల్యూషన్స్, అదే మేబీ థర్డ్ పర్సన్ మీ ఇద్దరి మధ్య క్రియేట్ చేసిన ఇల్యూషన్స్ కానీ, సో ఈ పర్సన్ మిమ్మల్ని కాదనుకోని థర్డ్ పర్సన్‌ని చేసుకున్నందుకు కానీ, ఈ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీతో ఈ రిలేషన్‌లో బ్యాలెన్స్ తీసుకురావాలి అనుకుంటున్నారు. ఇక్కడ థర్డ్ పర్సన్ అంటే అది రొమాంటిక్ థర్డ్ పర్సన్ అనేదే ఛాన్స్ కాదండి. మేబీ ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళ సిట్యుయేషన్స్, వాళ్ళ జాబ్ అయ్యుండొచ్చు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అయ్యుండొచ్చు. బట్ ఈ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్‌లోకొచ్చి మీతో రీయూనియన్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. అండ్ స్పిరిచువల్‌గా కూడా వీళ్ళు కొంచెం అవేకెన్ అవుతున్నారు. తెలిసొస్తుంది మీ వాల్యూ ఏంటనేది తెలిసొస్తుంది. డైలీ గాడ్‌కి పూజలు అలా చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది మళ్ళీ కంటిన్యూ అవ్వాలని ఇట్లా. టూ ఆఫ్ వాండ్స్. సో ఇప్పటిదాకా ఏంటంటే మీరే వచ్చి ఇనిషియేట్ చేస్తారు అని ఈ పర్సన్ వెయిట్ చేశారు. మీ నుంచి ఏమైనా కమ్యూనికేషన్ వస్తుంది, ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళొచ్చు అని మీ నుంచి కమ్యూనికేషన్ కోసం వీళ్ళు వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళే డైరెక్ట్‌గా వచ్చి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. చారియట్ చూడండి. మీతో కలిసి ట్రావెల్ అవ్వాలి, మళ్ళీ మీతో కలిసి ఉండాలి అని వీళ్ళకి అనిపిస్తుంది. ఏదైతే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చాయో, ఏవైతే మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయో వాటన్నిటిని పక్కకు పెట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. సో మీ ఇద్దరు ఒకే చోట జాబ్ చేస్తున్నా సరే, ఒకే ఇంట్లో మీరు కలిసి ఉంటున్నా సరే, ఏదైతే మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ అది దూరం అయిపోయిందో అది మళ్ళీ ఈ పర్సన్ అది తీసుకురావాలని అయితే అనుకుంటున్నారు. ఇప్పటిదాకా ఏంటంటే మీరేమన్నా చేస్తారేమో అని చెప్పి ఈ పర్సన్ వెయిట్ చేశారు. తను వెయిట్ చేసినా మీ సైడ్ నుంచి ఇనిషియేషన్ ఏది రాకపోవడంతో తనే ఇది ఒక స్టెప్ ముందుకు వేసి ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అని కోరుకుంటున్నారు. మీతో కలిసి ట్రావెల్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. స్టార్ కార్డ్. ఇందాక కూడా ఇదే వచ్చింది అండ్ మళ్ళీ కూడా ఇదే వచ్చింది. సో వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్‌లో ఇక్కడ చూడండి, ఏదైతే నెగటివిటీ ఉందో అది బయటికి తీసేసి, బయటికి లెట్ గో చేసేసి, ఏదైతే మీ ఇద్దరి మధ్య డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో అది బయటికి పోనిచ్చేసి, అది లెట్ గో చేసేసి మళ్ళీ రిలేషన్‌లో ముందుకు తీసుకెళ్ళాలి అనే హోప్‌ఫుల్ అయితే ఉన్నారు. ఓకేనా? చూడండి మళ్ళీ లవర్స్ కార్డ్. ఎందుకు ఆ హోప్ ఉంది వాళ్ళకి? బికాస్ మీరంటే అంత ప్రేమ ఉంది కాబట్టి ఈ రిలేషన్‌లో ఈ పర్సన్ గ్రోత్ కావాలి అనుకుంటున్నారు. మీరు కావాలి అనుకుంటున్నారు కాబట్టి సో ఏదైతే నెగటివిటీస్ అనేది ఉన్నాయో అదన్నీ బయటికి లెట్ గో చేసేసి ప్యూర్‌ని మాత్రమే తీసుకోవాలి. గతంలో మీరు ఎట్లా ఉన్నారు అది మాత్రమే వీళ్ళకి కావాలి అని అనిపిస్తుంది. కాబట్టి మీరు కావాలి, మీ ప్రేమ కావాలి అని ఈ పర్సన్‌కి అనిపిస్తుంది. అండ్ చాలా రొమాంటిక్‌గా కూడా నేను నైట్ నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి ఆలోచించారు. డెవిల్. సో ఈ పర్సన్ మీకు చాలా ఎడిక్ట్ అయిపోయి ఉన్నారండి. మీరు ఈ పర్సన్‌కి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఈ పర్సన్ మీకు ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. మీ ఇద్దరి మధ్య
ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత బాండింగ్ ఉంది. సో, మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. వద్దు అనుకుంటూనే ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ గురించే ధ్యాస. ఎక్కడున్నా మీ గురించే ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. సో, 7 ఆఫ్ పెంటికల్స్. చెప్పాను కదా! ఈ పర్సన్ అయితే ఇప్పటిదాకా తను వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరేమన్నా వస్తారేమో, మీరేమన్నా ఇనిషియేట్ చేస్తారేమో, మీరేమో ఈ రిలేషన్‌ని గ్రో చేస్తారేమో, మీ సైడ్ నుంచి ఏమన్నా ఎఫర్ట్స్ పెడతారేమో అని వెయిట్ చేస్తూనే ఉన్నారు. మీ గురించి ఆలోచిస్తూ. ఇక ఇక్కడ ఇంక మీరు ఇనిషియేట్ చెయ్యరు అని వాళ్ళకి అర్థమైంది కాబట్టి, వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని ఈ రిలేషన్‌షిప్‌ని వదులుకోవడం వాళ్ళకిష్టం లేక ముందుకొస్తున్నారు. మీ వైపు వస్తున్నారు. ఒకవేళ మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉన్నా సరే, ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి, మీతో కూర్చోవాలి, మాట్లాడాలి అనైతే అనుకుంటున్నారు. మీరేమన్నా గ్రో చేస్తారేమో అని వాళ్ళు ఇప్పటిదాకా ఎదురు చూసారు. సో, మీ సైడ్ నుంచి ఎట్లాంటి కమ్యూనికేషన్ వీళ్ళకి రావట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏంటి? వాళ్ళే ఇనిషియేట్ చెయ్యాలి అనుకుంటున్నారు. మీ పర్సన్ మీకు బాగా అడిక్ట్ అయిపోయి ఉన్నారండి. ఇక్కడ లవర్స్ కార్డు, డెవిల్ కార్డు ఏంటంటే మీ ఇద్దరి మధ్య అట్రాక్షన్ బాగా ఉంది. అండ్ మీతో ఫిజికల్ రిలేషన్ అట్లా కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఆలోచించారు. పర్సన్ ఆన్ యువర్ మైండ్ అపోజింగ్ కాంట్ ట్రస్ట్ యూ ఎనీమోర్, యు ఆర్ ఎ లయర్. మీరు ఎక్కడ తనని అపోజ్ చేస్తారేమో అని వాళ్ళు భయపడుతున్నారు. నేను నిన్ను నమ్మలేను, నువ్వు అన్నీ అబద్ధాలు చెప్తావు, నేను నిన్ను నమ్మలేను, నాకు టోటల్గా నమ్మకం కోల్పోయావు, ఏం చెప్పి మళ్ళీ నన్ను బాధ పెట్టడానికి మళ్ళీ నా లైఫ్లోకి వస్తున్నావా, ఇంకా ఏముందని నా దగ్గర, అంతా అయిపోయింది కదా, నాకు ఇంకా వద్దు నువ్వు అంటారేమో అని వాళ్ళు భయపడుతున్నారు. నువ్వు అన్నీ నాకు అబద్ధాలు చెప్పావు, నాకు ఇంకో వద్దు అని మీరు అంటారేమో అని వాళ్ళ భయం. అట్రాక్షన్ ఐ యామ్ ఫ్యాంటసైజ్డ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్. సో వీళ్ళు ఏంటంటే మీ బ్యూటీకి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది ఈ పర్సన్కి. మీరంటే చాలా డిజైర్స్ ఉన్నాయి, చాలా కోరికలు ఉన్నాయి, చాలా ఫ్యాంటసీస్ ఉన్నాయి. మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది ఈ పర్సన్కి. ఇంపేషెంట్, లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్, డయింగ్ టు మీట్ యూ. సో లైఫ్ చాలా చిన్నది, నిన్ను చూడాలి అనిపిస్తుంది, నిన్ను కలవాలి అనిపిస్తుంది, నీతో మాట్లాడాలి అనిపిస్తుంది. ఇంకా ఓపిక పట్టినంతసేపు పట్టాను, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నా వల్ల కావట్లేదు, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అది మీ పర్సన్ ఫీలింగ్. కన్ఫెషన్, ఐఎమ్ ఫీలింగ్ జెలస్ అండ్ యాంగ్రీ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ. జెలస్, మీరంటే చాలా జెలసీగా ఉంది వీళ్ళకి, మీరంటే చాలా కోపంగా ఉంది. ఎందుకు? మీరు తనతో మాట్లాడట్లేదు, తనకు అసలు మీరు మీ లవ్ చూపించట్లేదు, మీ ప్రేమ చూపించట్లేదు, మీ గురించి ఏ ఇన్ఫర్మేషను మీరు చెప్పట్లేదు, ఈ రిలేషన్షిప్లో మీరు ఎఫర్ట్స్ పెట్టట్లేదు. అందుకే ఈ పర్సన్ మీ విషయంలో జెలస్, కోపంగా ఉన్నారు. బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ, నాకు నువ్వంటే చాలా ఇష్టం కాబట్టి, నువ్వు నాతో మాట్లాడట్లేదు కాబట్టి నాకు చాలా జెలసీ ఫీలింగ్ ఉంది, నాకు చాలా కోపంగా ఉంది, అది చెప్పాలి అనుకుంటున్నారు. సోల్ కనెక్షన్, నో ఎక్స్పెక్టేషన్స్, ప్యూర్లీ లవ్స్ యూ. ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు వీళ్ళు మీ నుంచి. సోల్ కనెక్షన్ చెప్పాను కదా ఇందాకే, క్వీన్ ఆఫ్ కప్స్ కార్డ్కే. సో మీ ఇద్దరికి 3D వరల్డ్లో కాదు 5D వరల్డ్లో
మీ ఇద్దరికి సోల్ టు సోల్ కనెక్షన్ ఉంది. అదే ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు. నో ఎక్స్‌పెక్టేషన్స్. మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. మీ మనీనా ఇంకేమీ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. మీ ప్రేమ ఉంటే చాలు అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.